సార్ నమస్కారం సార్, నా పేరు సురేష్. సార్ మీ పేరు? నమస్తే సార్, వెంకటేశ్వరరావు అండి. సార్ మీరు ఏ వృత్తి చేసేవాళ్ళు సార్? యాక్చువల్గా నేను ఆంధ్ర బ్యాంక్ లో రిటైర్ అయినండి. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ వ్యవసాయం ఒక హాబీగా చేయాలని చెప్పి ఇక్కడ మేము వ్యవసాయం స్టార్ట్ చేసాం సార్. అంటే ఈ వ్యవసాయంలో ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వ్యవసాయం గత చేస్తారు? 4 ఏళ్ళ బట్టి చేస్తూ ఉన్నాను సార్. అంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను మెయిన్ గా పొలంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఈ పొలం నుంచి వ్యవసాయం 4 years అయింది. ఇప్పుడు 5th year ఇది మేము ఎంటర్ ఇది వ్యవసాయం. సార్ మీరు ఈ వేసింది నల్ల భూమిలో వచ్చేసి మనకి నందిని పాలిష్ వేసినట్టుకున్నారు సార్. తీగలు కూడా బాగా ఉన్నాయి, బాగా కనపడుతుంది సార్. దీనికి నందిని పాలిష్ లో మీ మాటల్లో చెబుతారా సార్? నందిని పాలిష్ విత్తనాలు జరిగిన తర్వాత ఇప్పుడు 4-5 సార్లు నీళ్లు పెట్టామండి తడిగా. తర్వాత ఎప్పటికప్పుడు మందులు కొడతా ఉన్నాం 10-15 రోజులకు ఒకసారి. ఈ సంవత్సరం అయితే చాలా బాగుందనిపిస్తుంది సార్. పంట కూడా ఈ పక్కంట మా రైతులందరూ కూడా మీ పొలం చాలా బాగా వస్తుంది సార్ అంటున్నారు సార్. సార్ ఇప్పుడు అయితే మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఇక్కడ మనకి ఈ ప్రతి చెట్టుకి గుత్తులుగా కాయలు కాసింది నందిని వెరైటీ అనేది. ఇక్కడ చూడండి సార్, మనం ప్రతిదీ గుత్తులే సార్. ఇక్కడ ఎంత బాగా కనపడుతుందో చూడండి సార్. మీ తోటలో మీరు మిగతా రైతులు చెప్పారని చెప్పి అన్నారు, కానీ ఇక్కడ మాకైతే కాయలు బాగా అలోకంగా కనపడుతున్నాయి. అట్లాగే పోతుంది, పోతులో కూడా మనకి ఎక్కడ పురుగు అనేది కనపడటం జరగలేదు. ఇక్కడైతే పోతుంది చూడండి. ఈ బ్రాంచెస్ కానీ అవి మొత్తం ఎలా ఉన్నాయో. మన రైతు వెంకటేశ్వరరావు గారు అయితే ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయిన తర్వాత తన ఫామ్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ మామిడి మొక్కలను వాటి మధ్యలో ఈ ఎకరన్నర పొలం అయితే నల్లరేగడి మీద మనకి సాగు చేస్తున్నారు. వీటికైతే 4-5 సార్లు మందులు కొట్టారని చెప్పి సారు మనకి వివరించారు. అట్లాగే సార్ గారు మామిడి చెట్లు కూడా ఉన్నాయి. 1-2 నిమిషాలు తిలకిద్దాం పదండి సార్. సార్ వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మామిడి చెట్టు దగ్గరకు తీసుకొచ్చారు కదా సార్. సార్ ఇది ఏం వెరైటీ సార్? ఇది బంగినపల్లి ఎక్కువ అండి సురేష్ గారు. బంగినపల్లి కాకుండా హిమ్మెత్తు అన్న ఇంకా 4-5 రకాలు పెట్టాము. వీటిలో బంగినపల్లి బాగా లాస్ట్ ఇయర్ కూడా 20% మొక్కలు కాపు వచ్చినాయి. ఓకే సార్. యాక్చువల్ గా మేము ఇది సంగారెడ్డిలో హార్టికల్చర్ సెంటర్ నుంచి మా సన్ ఇక్కడ పంపించారు ఈ మొక్కలన్నీ. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే దాదాపు 90% అన్ని పూత వచ్చినాయి సార్. ఈ పూత ఈ సంవత్సరం ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇంకా వెయిట్ అండ్ చూడాలి సార్, కొంత టైము. ఇప్పుడైతే చాలా చెట్ల వరకు కాయలు ఇలా వస్తూ ఉన్నాయి సార్. సార్ ఇది ఏం వెరైటీ సార్? ఇది మామూలుగా పికిల్స్ గా వాడే చెట్టు అండి, పచ్చడి మామిడికాయలు అంటారు వీటిని. ఓకే సార్. ఇది కూడా బాగానే పోయినసారి ఒక 5-6 మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఓకే సార్, పిందెలు కూడా బాగానే ఉన్నాయి సార్. సార్ ఈ చెట్టు కూడా బాగా పిందెలు అనేవి ఈ చెట్టు బాగా వచ్చింది సార్. కొన్ని చెట్లు బాగా ఇది లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసింది సార్. ఇది సార్ ఇదేం వెరైటీ సార్? ఇది బంగినపల్లి కింద వస్తుంది సార్. బంగినపల్లిలో 2-3 రకాలు వస్తున్నాయి సార్. ఇవి అంటే బట్టి అది ఏదైనా లాస్ట్ లో డిసైడ్ అవుతుంది మనకి. అదే సార్. కానీ దీనికైతే పిందె బాగుంది. కొంచెం జాగ్రత్తగా రైతులకి సూచనలు ఏమైనా ఇస్తారా సార్? అంటే దీనికి ప్యాకింగ్ కడతాం కానీ అట్లాంటివి అని చెప్పి. యాక్చువల్ గా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ మా రిలేటెడ్ మండల అతన్ని ఎంక్వైరీ చేశాం సార్. వాళ్ళు ఓకే ఈ క్లాత్ బ్యాగులు పంపిస్తామన్నారు. వాటిని కడితే ఇది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇది మామిడికాయ కూడా మంచిగా వస్తుందని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి వీటికి బ్యాగులు తగిలించుకోవడం మూలన ఏమైందంటే మనకి పురుగు పుట్ర అనేది ఆశించుకోకుండా ఆహారం కూడా బాగా వెళ్ళేది కాబట్టి మనకి పిందెలు అనేది బాగా తయారవడానికి, కాయ అనేది తయారవడానికి. ఓకే సార్, అదే అనుకుంటున్నాను సార్. ఓకే సార్, మీ సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు సార్.